దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం లేఖనాల్లో దేవుని యొక్క వాగ్దాన పూర్వకంగా మనతో మాట్లాడుతున్న మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే చెప్పండి, వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతాడంట? 1000 మందిగా దేవుడు దీవిస్తాడు, 1000 మందిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, 1000 మందిగా దేవుడు ఆశీర్వాదమును కలుగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే మనము ఒంటరి స్థితి అనేది చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటాం. ఒంటరితనం, ఒంటరి స్థితి. ప్రియులారా, కొంచెము దేవుని సన్నిధిలో మనము ఒంటరి యొక్క స్థితి, ఒంటరి యొక్క అనుభవం కదా, ఒంటరి జీవితాలు అనేక సందర్భాలలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరు లేరని, ఎవరు మనకు తోడు లేరని, ఎవరు మనల్ని నడిపించలేరని. ఈ ఉదయకాలపు ఆరాధనలోనికి చాలామంది వస్తూ ఉంటుంటారు, కొందరు వస్తూ ఉంటారు. వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారిని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో తెలియజేయడం జరిగింది. దేవుడు వారి కొరకు మాట్లాడాడు, దేవుడు వారిని దర్శించాడు. కొన్ని సందర్భాలలో వారు తండ్రి లేని స్థితిలో ఉంటారు, తండ్రి చనిపోయిన స్థితిలో, తల్లి లేని స్థితిలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అందరు ఉన్నా కూడా ఎవరు లేని పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. అంటే అందరు ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ఎవరు లేకుండానే ఉంటారు. అంటే ఎవరు వారికి తోడు అనేది ఉండదు. చాలా కృంగిపోయి బాధను అనుభవిస్తూ, ఇబ్బంది పడుతూ, శ్రమను అనుభవిస్తూ, కష్టపడుతూ, కన్నీరు కారుస్తూ, ఎంతో వేదన అనేది వారి జీవితంలో ఉంటుంది. వారు తెలియచేయరు బయటికి వారు అసలు ఏమాత్రం కూడా వారు చెప్పరు, లోపలనే పెట్టుకొని ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను కొన్ని సందర్భాల్లో కొంతమందిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు. కొన్ని సందర్భాలు కొందరికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి గురించి దేవుడు మాట్లాడాడు. ఒకేసారి నేను అన్నాను, అమ్మా బ్రదర్, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పమంటున్నాడు. మళ్ళీ మీరు ఎందుకు ఒంటరిగా మీరు ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఒంటరిగా మీరు భావిస్తున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు అని ఈ మాట చెప్పగానే, ఈ మాట పలకగానే వారి కనుల నుండి కన్నీళ్ళు అనేటివి రాలిపోతూ ఉన్నాయి. వారు కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడవడానికి గల కారణము, బాధపడడానికి గల కారణము, ఏడుపు కన్నీళ్ళు చేత వారు అలాగా అవడానికి గల కారణము ఏమిటి అని అంటే, వారు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందరు ఉండి కూడా కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారికి తల్లిదండ్రులలో ఎవరైనా కోల్పోయిన స్థితిలో ఉండడంను బట్టి కూడా వారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నిజంగా కొంతమంది పరిస్థితులు, స్త్రీలు, పురుషులు దేవుని మందిరానికి ఇక్కడికి వస్తూ ఉంటుంటారు కదా. నేను కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు అన్న లేక తమ్ముడు అనేవారు లేరు, ఒకరే ఉంటారు. వారికి ఉన్న పరిస్థితి అనేది ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలేని స్థితిలో దేవుడు తెలియజేసినప్పుడు నేను మాట్లాడాను, నీకు దేవుడు తోడుగా ఉన్నానని చెప్తా ఉన్నాడు, నిన్ను దేవుడు విడిచిపెట్టలేనని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నిన్ను విడువను ఎడబాయను అని తెలియజేస్తున్నాడు. ఈ మాట చెప్పగానే వారికి ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని సన్నిధి, ఎక్కడ లేని ఆ ప్రసన్నత, ప్రశాంతత దేవుని సన్నిధిలో వారు పొందుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే, వారు ఉన్న పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. వారు కృంగిపోవడం కానీ, వారు కష్టపడడం కానీ, వారు ఇబ్బంది పడడం కానీ. అయితే ఇక్కడ నీ జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఎలాగున్నదో మరి నీకే తెలుసు. ఒంటరి అనుభవం, ఒంటరి స్థితి, ఒంటరిగా నీ ఒక జీవితం ఒకవేళ బ్రతుకు అనేది ఇప్పుడు నువ్వు గడుపుతున్నావేమో. ఒక్క మాట కూడా దయచేసి పోకూడదు. వాక్యం ఒక్క మాట కూడా పక్కకి వెళ్ళిపోకూడదు. మీ చిన్నపిల్లలు కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, ఎవ్వరు కూడా వాక్యాన్ని దయచేసి వాక్యమే మీ జీవితంలో ఆశీర్వాదంను కలుగజేస్తుంది. వాక్యమే దీవెన ఇస్తుంది. వాక్యమే దేవుడు బలపరుస్తాడు. వాక్యం ద్వారానే ఇవి దేవుని మాటలు అనేటివి స్పష్టముగా మనం గుర్తెరగాల.
ఒక్క మాట కూడా సాతానుడు ఒక్క మాటగా అయినా నీ జీవితంలో నుంచి దొంగిలించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఒక్క మాట కూడా నీవు దేవుని సన్నిధిలో కోల్పోకూడదు అనేది నా ఉద్దేశం, నా మనవి. లైవ్లో ఉన్నవారు కూడా వింటున్న మాటలు ఏ ఒక్కటి కోల్పోకూడదు, ఏ ఫోన్ కాల్ ద్వారా కూడా నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని బ్రతికింపజేస్తాయంట. జుంటి తేనె దారుల కంటే మధురమైన ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని గణపరిస్తే మనం గణపరచబడతాం. నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరుస్తా అంటాడు. వాక్యం చాలా శ్రేష్టమైనది, వాక్యం చాలా ప్రాధాన్యత మనం దేవుని సన్నిధిలో ఇవ్వాలి. దయచేసి ఏ ఒక్క మాట నీ జీవితంలో పక్కకి వెళ్ళిపోకూడదు. ప్రతి మాట కూడా మంచి నేల, సారవంతమైన పొలములో విత్తబడిన విత్తనము వలె అగునుగాక. ఆమెన్. ముళ్ళ పొదలో విత్తబడినట్టు ఉండకూడదు, బండరాతిలో విత్తబడినట్టు ఉండకూడదు, లేక ఇవన్నీ కాదు. మంచి నేలను విత్తబడిన విత్తనాలు ఎలాగైతే ఎదుగుతాయో అలాగున నీ జీవితం ఉండాలి. నీ నిద్ర దేవుని మాటలను దొంగిలించకూడదు. నీ ఫోన్ కాల్స్ దేవుని మాటలను దొంగిలించకూడదు. ఇతరుల గురించిన యొక్క ఆలోచన దేవుని మాటలను దొంగిలించకూడదు. నీ మొబైల్ దేవుని మాటలను దొంగిలించకూడదు. చెప్పండి దేవునికి స్తోత్రం. 2 చేతులు పైనకి ఆమేన్. వింటున్నారా? ఇక్కడ ఉన్నారా అందరూ? చూడండి పిల్లారా, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నీ జీవితంలో ఒంటరి అనుభవం, ఒంటరి స్థితి, అందరు ఉన్నా కూడా లేనట్టుగా నువ్వు ఫీల్ అవ్వడం కదా, అందరు ఉన్నా కూడా లేనట్టుగా ఫీల్ అవ్వడం, లేకపోతే కొన్ని సందర్భాలు ఎవరు ఉండరు, కొందరికి ఎవరు ఉండరు, దిక్కు లేని స్థితి అన్నమాట. దిక్కు అనేది ఉండకూడదు. దిక్కు తోచని స్థితి అనేది ఉండకూడదు. దిక్కు తోచని స్థితి అనేది కొంతమందికి ఉంటుంది. దిక్కు అనేది లేకుండా అంటే వారి యొక్క జీవితాలు ఆధారము అనేది ఎవరు ఉండరు. ఇంకా ఆధారము అనేది కానీ, లేక ఎవరిపైన ఆనుకోవాలి, ఎవరిపైన వినాలి, వాక్యం వినాలి. దయచేసి వాక్యం వినాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా వాక్యమే దీవిస్తుంది. చెప్పండి మీ పక్క వరుస ఇక్కడి నుంచి, వాక్యం ఆశీర్వదిస్తుందనండి. కదిలించండి కొంచెం ఇట్లాగా, వాక్యం ఆశీర్వదిస్తుందండి. కదిలించండి. ఉన్నారు కదా? 2 చేతులు ఇప్పుడు పైనకి శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినాలా వాక్యాన్ని. పెద్ద మంచిగా చెప్తున్నాను వినాలా అని అనుకుంటున్నావేమో. ఎలాగైనా సరే చెప్పనియండి, వాక్యం వినంతే. విను, దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇప్పుడు నేను వేరే రూట్లోకి వెళ్ళాలని ఆలోచన నాకు లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని దర్శించడానికి దేవుడు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. పిల్లారా చూడండి, వాక్యం చెప్తా ఉన్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడంట? 1000 మంది అగును. 1000 మందిగా. చూడండి, ఒంటరి అయిన స్థితి, ఒంటరి బ్రతుకు, ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు పరిస్థితి. నీకున్న సమస్య ఎవరికి తెలియజేయడానికి లేదు. దిక్కులేని స్థితి, దిక్కుతోచని స్థితి, ఎవరు ఆధారం అనేది నీకు లేదు కదా. అప్పులలో, లేక శ్రమలలో, అనారోగ్య పరిస్థితులలో, అన్న తమ్ముడు, భార్య, భర్త, అంటే అందరూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనకు హృదయానికి దగ్గరగా చెప్పుకునే స్థితి అనేది చాలామందికి ఉండరు. ఒంటరిగా అనుభవిస్తూ అంటారు. ఒంటరితనం. ఇప్పుడు ఒంటరి అయిన వారి యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. వారిలో ఒంటరి అయిన వాడు ఏం చేయబడతాడంటే చెప్పండి, 1000 మంది అగునంట. దేవునికి మహిమ కలుగును గాక. 1000 మంది అగును. చూడండి, అబ్రహామును దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడే పిలిచాడు, ఒక్కనిగానే పిలిచాడు. కానీ అబ్రహామును ఒంటరిగా పిలిచి, ఒక్కనిగా పిలిచి ఎంత సమూహముగా దేవుడు ఆశీర్వదించాడో తెలుసా? అబ్రహామును దేవుడు పిలిచి, ఇదిగో ఆకాశం పైనికి చూడు అబ్రహామా. ఎక్కడ చూడాలంటే చెప్పండి, ఎక్కడ చూడాలంట? ఆకాశం పైనికి చూడు. ఇప్పుడు ఆకాశం పైనకి చూడమన్నా ఎప్పుడున్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. అంటే నీ ఒంటరి స్థితి అనేది, నీ ఏకాకి ఒక స్థితి అనేది, నీ ఓటికుండ వంటి వాడనైతిని అనే స్థితి ఏదైతే ఉంటుందో, దీనిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఖచ్చితంగా
ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ఇంకో విషయం చెప్తాను. ఒంటరితనం అనేది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే, కొందరికి దైవ సంబంధమైన ఆశీర్వాదంలోనికి లీడ్ చేస్తుంది, కొందరికి లోక సంబంధమైన ఆశీర్వాదంలోనికి లీడ్ చేస్తుంది. ఇప్పుడు నేను మొన్న యూట్యూబ్లో చూశాను, ఒంటరిగా ఉంటే అంట ఏఐ ఫ్రెండ్ అంట. ఎవరు చెప్పండి, ఎవరు ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే ఏమనాలి? రోబోట్. అంటే వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్గా బాయ్ ఫ్రెండ్గా అవే మెసేజ్ చేస్తా అంట, నువ్వేది మాట్లాడితే అది. అంటే చూడండి మనుషులకి ఎంత దురద చెవులు కలిగి ఉన్నారు కదా. ఇయర్ బడ్స్ ఎప్పుడైనా పెట్టే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? చెప్పండి. అంటే అట్లాగా వారి హృదయాలు ఎలాగుంటాయి అని అంటే, ఆ మెసేజెస్ వస్తూ ఉంటుంటే వీళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉంటే, ఒక చూడండి ఆర్టిఫిషియల్ ఒక రోబోట్ ఏదైతే ఉందో దాంతో మాట్లాడితే వీరికి సాటిస్ఫాక్షన్. చూడండి మనుషులను సాతానుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. ఒంటరితనం అనేది కొంతమందికి ఏమో రాంగ్ లీడ్ చేస్తుంది. ఒంటరితనం దేవుని బిడ్డలకు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్లోని తీసుకెళ్తుంది. ఆమేన్. ఒంటరితనం నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని వాగ్దానం వాక్య ప్రకారంగా అబ్రహాము ఒంటరి స్థితిలో దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరి అయిన అబ్రహామును దేవుడు దీవించాడు. బయటికి రా అబ్రహామా. వచ్చాను ప్రభా. ఒకసారి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆకాశ నక్షత్రములు ఏవైతే ఉన్నాయి కదా, వాటిని లెక్కబెట్టి నాకు చెప్పగలవా? అయ్యో అలా అది ఎలా సాధ్యమవుతుంది తండ్రి? ఆకాశ నక్షత్రములను ఎవడైనా లెక్క పెట్టగలుగుతాడా నువ్వు తప్ప? అబ్రహాము నేను ఏమంటున్నానంటే, ఆకాశ నక్షత్రములను నువ్వు ఎలాగైతే లెక్కించలేవో, నీ సంతానమును కూడా నేను లెక్కించలేని సైన్యముగా, గొప్ప సైన్యముగా నేను ఆశీర్వదించబోతున్నా. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నిన్ను అలాగ గొప్ప జనముగా నేను చేయబోతున్నా. అలా ఒంటరి అయిన నీ బ్రతుకును 1000 మంది జనమగునట్లుగా నేను చేయబోతున్నా. చూడండి దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానం. ఒంటరి స్థితి. దేవుడు అబ్రహామును ఒంటరి స్థితి అని ఎందుకు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు దీవించాడు వినండి. అబ్రహామునకు ఒక పేరు ఉంది. ఎవరు చెప్తారు చెప్పండి? ఓకే, కరెక్టే. అబ్రహామునకు ఒక పేరు ఉంది. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు స్నేహితుడు అంట? దేవుని స్నేహితుడు. అంటే అబ్రహాము ఎవరితో అబ్రహాము నా స్నేహితుడు. స్నేహితుడు అని ఎందుకు అన్నాడు చెప్పండి? అబ్రహాం ఒంటరి వాడే, కానీ ఒంటరి సమయంలో ఎవరితో స్నేహం చేశాడు చెప్పండి? దేవునితో. ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవునితో దైవ స్నేహం, దేవునితో స్నేహం. అందుకే వాక్యంలో ఏమంటాడు యోహాను సువార్తలు అంటే, ఇదిగో నేను మిమ్మల్ని దాసులని నేను పిలువను, నేను మిమ్మల్ని దాసులుగా నేను పిలువను, నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను తెలుసా? స్నేహితులుగా నేను పిలుస్తా. ప్రైజ్ ద లార్డ్. నేను నిజమైన స్నేహితుడను. మేలుకోరి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. వినండి, కొంతమందికి ఏం అర్థం కావట్లేదు. దేవుడు అనే ఒక నీ హృదయంలో ఆ చిన్న ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకముగా రుచి చూసి తెలుసుకుని ఉంటే, నీవు ఈ వాక్యంలో వాక్యం వింటున్నప్పుడు నీ కళ్ళు ఎప్పుడు మూతపడవు. ఎప్పుడైనా రేర్గా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే తప్ప. చెప్పు 2 చేతుల పైనకి. ఆమేన్. ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే తప్ప మూతపడదు నీ కళ్ళు. వింటున్నారా? లేకపోతే మూతపడతాయి. దేవునితో అసలు అనుబంధము, ఎక్స్పీరియన్స్ ఏముంది? ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడితే ఇంతే, ఆపరా సైలెంట్గా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడితే అసలు నాకు తెలిసి దేవుని నీకు ఎలా దీవించాలి నాకు అర్థం కాదు. నిన్ను ఎలా ఆశీర్వదించాలి దేవుడు, నిన్ను ఎలా దీవించాలి? నేను మాట్లాడే ఒక మాటలు కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్దేశించే నేను చెప్పను. ఖచ్చితంగా లైవ్లో ఉన్న వారిని ఉద్దేశించబడింది. ఎంతమంది అయితే ఈ మాటలు వింటారో వారందరినీ దేవుడు ఎప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత యూట్యూబ్లో మెసేజ్ విన్నా దేవుడు వారిని దర్శిస్తాడు. అంతే. ఆమేన్. నేను మొన్న గూగుల్ మీట్లో మెసేజ్ చెప్తున్నాను, వాక్యం చెప్తే ఏమన్నా తెలుసా? గూగుల్ మీట్లో ఎవరు కనబడతారు నాకు? నేనేదో మీ కళ్ళను చూసి చెప్తా అనుకున్నారు, అసలు కాదు. అసలు గూగుల్ మీట్లో ఎవరు కనబడతారు నాకు? ఇప్పుడే నువ్వు కొనికి నిద్రపోతున్నావు, లేవేస్తున్నావు అన్న గుర్తుందా? ఉన్నారా బ్రదర్? మీరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు గూగుల్ మీట్లో ఈ మాట చెప్పినప్పుడు? ఒకరేనా? 2 ఇంకా 3 ఫోన్ అమ్మ ఉన్నారు కదా. ఆ మాట ఫోన్ చేసి చెప్తున్నారు. అప్పుడే నేను ఇలా పండుకుంటున్నా,
దేవునికి స్తోత్రం. ఈ మాట వినగానే మేలుకొచ్చిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. మరి నేను ఎందుకు ఆ మాట అన్నా? ఊరికే టైంపాస్ కాదు, నాకు కనిపించింది కాబట్టి. నేను ఇప్పుడు ఏదో వాక్యం చెప్తున్నాను, ఏదో మీకు ముఖాలు కళ్ళు ఇవి చూస్తే అని చెప్పాలి. మీ పరిస్థితులు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పే విధానం, చెప్పే విషయాలు నువ్వేదో నాకు కనిపించడంను బట్టి నువ్వేదో నిద్రపోతున్నావని, నువ్వేదో లైవ్లో ఉన్నవారు నాకేం తెలుసు. నేను మీకు చాలా సందర్భాలు నేను చెప్పాను, నువ్వు సోఫా మీద పడుకొని చూస్తున్నావు బనిన్ పైన అని చెప్పాను, గుర్తుందా? ఒక సోదరు, సార్ నేనే అది సోఫా కలర్ కూడా చెప్పాను. నువ్వు బిస్కెట్ తినుకుంటా టీవీ చూస్తున్నావు, వాక్యం వింటున్నావు అంటే అది కూడా చెప్పారు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి ఆ లైవ్లో ఉన్నది అప్పుడు ఓన్లీ మిరాకిల్ ఫెస్టివల్ అని ఓన్లీ లైవ్ మాత్రమే చేస్తాం కదా. ఆ టైంలో చెప్పారు. అంటే దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఏమంటున్నానంటే, దేవునితో కొంచెమైనా నీకు సంబంధం ఉంటే, వాక్యాన్ని వింటుంటే ఇట్లా కాదు. ఎలా అవుతుంది తెలుసా? నెక్స్ట్ నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, అది సరిచేసే విధానం అయినా సరే, ఆశీర్వదించే మాట అయినా సరే, బలపరిచే మాట అయినా సరే, అది ఏదైనా సరే దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఉండడం అంతే. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుని వాక్యం పైన ఆసక్తి లేదు నీకు. ఒకసారి ఆలోచించండి. 3-4 నెలల శాలరీ ఒకటే రోజు ఇస్తాను, ఈరోజు ఇస్తానయ్యా మీకు శాలరీ అని 10 గంటలకు వస్తున్నాడు అంటే దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకు అంత పేషెన్స్, అంత ఓపిక పట్టాల్సిన పని లేదు, కంపెనీకి వెళ్ళాల్సిన పని లేదు, అన్నీ పడుతున్నాయి కదా దీంట్లోనే. సరే, దీంట్లో ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడితే, ఈరోజు రాత్రి 12 గంటలకు నీకు శాలరీ వస్తుందంట. నీ అవసరత సమయంలో దేవుడు ఒక మనుషులు ఇలాగ చెప్తే ఎన్నిసార్లు నువ్వు చూస్తావు? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏటీఎం. అవునా? ఎన్నిసార్లు చూస్తావు చెప్పు? కొట్టి మరి చూస్తావా లేదా? ఎన్నిసార్లు చూస్తావు చెప్పు? అవునా? వేసిండా లేదా? ఎంత కలవరమో కదా. దేవుని మాట నెక్స్ట్ ఏంటి? నా జీవితంలో దేవుని బ్రతుకులు మారాలంటే వాక్యమే కావాలా. వాక్యము అనేది శ్రేష్టమైనది. వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాలను తీసుకొని వస్తుంది. అంతే. ఆమేన్. ఎందుకనంటే వాక్యం వింటుండగానే ఏం సరి చేసుకోవాలి నీకు అర్థమవుతుంది. వాక్యం వింటుండగానే. వ్యక్తిగతంగా నేను చెప్పలేను కదా. యేసుప్రభు అంత ధైర్యం నాకు ఉందంటారా? లేదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? సమరయ దగ్గర వచ్చినప్పుడు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, కరెక్టే కదా అని అంటాడు. నేను ఎవరికి ఏమన్నా, బాధపడొద్దమ్మా, దేవుడు దీవిస్తాడు తల్లి, 3వ పెళ్లి చేసుకో, ఎవరొద్దన్నారు నీకు నేను అనాల్సి వస్తుంది. అదే వాక్యం చెప్పేటప్పుడు ఉన్నాం అనుకో, ఇంకా నాకు గొడవ ఉండదు, గుంపులో చనిపోతుంది. దేవుడికి స్తోత్రం. సింగిల్గా మాట్లాడాను, ఎందుకంటే నాకు యోహాన్ అనాయింటింగ్ లేదు. నాకు అదే యోహాన్ అనాయింటింగ్ అంటే ఏమంటే తెలుసా? సర్పసంతానమా, నీకు ఎవడరా బుద్ధి చెప్పేది అంటాడు. అవునా కదా. కాబట్టి నా జీవితంలో నాకు అలాంటిది లేదు. కాబట్టి గుంపులోనే నువ్వు వాక్యాన్ని ఇవ్వడం ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. అంటే నేను ప్రతిదీ పగబెట్టుకొని చెప్తాను. నేను ఇప్పుడే చెప్పాను ఇంతసేపు. ఏమని చెప్పాను తెలుసా? ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో నాకు తెలియదు, చూడకుండానే మాట్లాడతా. దేవుడు చెప్పినప్పుడు గుంపులో ధైర్యం అన్నది వస్తుంది నాకు. ఆమేన్. ఎందుకు తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతుంటే వారికి సంబంధం. అదే సింగిల్గా ఉన్నామనుకో ధైర్యం సరిపోదు నాకు. యేసుప్రభు అంత ధైర్యం నాకు లేదు. ఆయన డైరెక్ట్ చెప్తాడు. కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఆమె కన్నీరు గారు చెప్పుకున్నది. నేను చెప్తే నువ్వు అంత అబద్ధికును ఉన్నాను అంటారు నాకు. ఎందుకు తెలుసా? మరి కవరింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కవరింగ్ చేయాలంటే ఖచ్చితంగా నా మీదనే నిందేయాల. మరి నిందలేసిన వారు చాలామంది ఉన్నారు. అందుకొరకు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా కొంతమందికి దర్శనాలు చెప్పడం మానేసినాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పకూడదు అంటే, చెప్తే మరి ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? అబద్ధికున అయిపోతాం కదా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి ఇప్పుడు ఇలా ఇక్కడ అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అని అంటే, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు. ఒంటరితనం అనేది కొన్ని మనకు మేలు చేస్తుంది ఖచ్చితంగా. కానీ నువ్వు ఎలా లీడ్ చేస్తే అలాగ ఉంటుంది. అబ్రహాము ఒంటరి సమయంలో ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరు ఆయనకు స్నేహితుడు? ఆయనంట దేవుడే ఆయనకు స్నేహితుడు. కానీ కొంతమందికి ఏఐ స్నేహం అయిపోయింది కదా. ఎవరో ఒక వ్యక్తి స్నేహం అయిపోయింది కదా. ఒంటరితనంలో ఉంటే హాయ్, హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్, హ్యాడ్ యువర్ ఏమో చెప్పేస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఫోన్ చేయాలా, ఇంకా స్క్రోల్ చేయాలా, రైట్ దిస్ నంబర్, ఇంకా దీనికి డైల్ చేయాలా,
లేనిపోని జ్ఞాపకం వస్తాయి. ఏది అర్థం కాకపోయింది అనుకో, పురాణ పుల్క ఆల్బమ్ లేకావు పూరా దేకినా పడతా జాందు కదా. చాలా పాత అన్నీ ఏం తీసుకురావాలి ఇంకా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆల్బమ్ పని లేదులే, నీ ఫోన్లో ఉన్నది కదా. కోడ్ కొట్టాలా, అయిపోయా. జూమ్ చేయాలా, ముఖం చూసుకో, పండ్లు చూసుకో, ముక్కు చూసుకో, పండ్లు సరిగ్గా దోమినవో లేదో చూసుకో, కోల్గేట్ వాడినావో క్లోజప్ వాడినావో తెలియదు కదా. అప్పుడు ఇంకేం చేస్తాం, మళ్ళీ టైంపాస్ కదా, ఒంటరితనం అది. కానీ అబ్రహాము దేవునికి స్తోత్రం ఎందుకు దీవించబడ్డాడు? అయినా ఆ కాలం వాళ్ళు దీవించబడ్డానికి గల కారణం స్మార్ట్ ఫోన్స్ లేవు వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. మరి ఊరికే రాదు కదా దీవెన. చూడండి, అబ్రహాము ఒంటరి స్థితిలో అంటే దేవునితో సహవాసం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో సహవాసం? ఇప్పుడు చూడండి, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరంట? నా స్నేహితుడు. ఎందుకు స్నేహంగా మారిపోయాడు తెలుసా? ఎందుకు స్నేహితుడు అయిపోయినాడు తెలుసా? ఆ ఒంటరితనంలో దేవుడు తనను పిలిచాడు, తనను ఆదరించాడు, తనను ఓదార్చాడు. ఓదార్చిన దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, బలిపీఠం కడుతున్నాడు. ఆమేన్. ఆయన బ్లెస్సింగ్కి ఒక కీ ఏంటో తెలుసా? దేవునితో సహవాసము చేయటమే. ప్రైజ్ ద లార్డ్. దేవునితో గడపటమే. దేవునితో నిజమైన సహవాసం చేసినట్లయితే దేవుని యొక్క ఆ ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆయన హృదయము నీకు అర్థమయ్యి ఆయన హృదయమును నువ్వు అనుభవిస్తూ నడుస్తావు అంతే. ఆమేన్. పిల్లరా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగును అని అంటున్నాడు. నిజంగా ఒంటరి స్థితిలో అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఎవరు స్నేహితుడు అంట? దేవుని స్నేహితుడు. ఒకసారి ఆలోచన చేయి, నీ ఒంటరి స్థితిలో ఎవరు స్నేహితులుగా నీకున్నారు? ఎవరితో నువ్వు గడుపుతున్నావు? ఎవరితో నువ్వు ఉంటున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? నిజముగా మనము బాధను అనుభవించినప్పుడల్లా, కృంగుదలను అనుభవించినప్పుడల్లా, నిజంగా మనము తృణీకారమును అనుభవించినప్పుడల్లా మన తండ్రి అయినా స్నేహితుడైనా మన దేవుని సన్నిధికి మనం వెళ్తే నిజంగా ఆ ఒంటరితనంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అనేక సందర్భాలు నిజంగా పరిశుద్ధాత్మ ఆదరణ అంటే మామూలు విషయం కాదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అని అంటే చాలా సాధారణమైనది కాదు. ప్రియులారా, ఈ ఒంటరితనమును, ఒంటరి స్థితిని ప్రతిదీ జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. ఆమేన్. దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు. నిజంగా ప్రియులారా, చాలా గొప్ప అభిషేకముతో ఏంటి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపటం. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుంటే నీకే దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ వెళ్ళదు, దేనిపైన కూడా ఆలోచన వెళ్ళదు. దేవుడే నీ జీవితాన్ని, ఆయన నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ హృదయాలను ఏం చేస్తాడు చెప్పండి? మారుస్తూ ఉంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు ఏం చేస్తాడంట? 1000 మంది జనమగును. ఆ అబ్రహామును దేవుడు ఎలాగున ఆశీర్వదించాడు చెప్పండి? అనేకులనగా. అబ్రహామా, చూసావా నక్షత్రాలు? చూశాను ప్రభా. లెక్క పెడతావా? లెక్క పెట్టలేను. అలాగున నేను నీ సంతానమును ఆశీర్వదిస్తా 1000 మంది జనముగా. ఒంటరి అయిన నీ స్థితిని, ఒంటరి అయిన నీ బ్రతుకును అనేకులకు నేను ఆశీర్వాదముగా నిన్ను పిలిచి ఉన్నాను అబ్రహామా. అలాగున నేను దీవిస్తా, అలాగున నేను ఆశీర్వదిస్తా, అలాగున నేను హెచ్చిస్తా, అలాగున నిన్ను బలపరుస్తా. ఇదిగో అనేకులకు నువ్వు తండ్రిగా నువ్వు పిలువబడతావు. విశ్వాసులకు తండ్రిగా నువ్వు పిలువబడతావు. దేవుని ఆశీర్వాదాలు అబ్రహామును విన్నాడు, అబ్రహాము పొందుకున్నాడు, అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారు నా మాటలు? అర్థమవుతున్నాయా? ఒంటరి అయిన వాడు ఏమవుతాడు చెప్పండి? 1000 మంది అగును. కాబట్టి నీ జీవితంలో ఒంటరి అనేది నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అనుభవిస్తున్నప్పుడల్లా నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు. ఆమేన్. నిన్ను అనేకులనుగా ఆశీర్వదించబోతున్నాడు. అనేకులనుగా నిన్ను ఏం చేయబోతున్నాడు? దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒంటరి స్థితి, ఒంటరి అయిన వారే. అబ్రహాము ఒంటరే కదా, అబ్రహాము ఒంటరే, యోసేపు ఒంటరే, యాకోబు ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? పెనుగులాడాడు. ఇదిగో నేను కేవలము ఈ చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దానును దాటా. ఇప్పుడు ఏమైనాడు తెలుసా? ఇప్పుడు మేము అనేకులము. నాకు కుమారులను దేవుడు ఇచ్చాడు, భార్యను దేవుడు ఇచ్చాడు, పిల్లలను దేవుడు ఇచ్చాడు, సంతానమును, ఆస్తిని, అన్నిటినీ దేవుడు నాకు సమకూర్చాడు. అన్నా, నాకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడన్నా, తీసుకో ఇది కానుక.
యెషావుతో చెప్తా ఉన్నాడు, నాకు దేవుడు ఆశీర్వదించాడు, నాకు సరిపోయినంత కావలసినంతగా నాకు దేవుడు దీవించాడు. నేను ఒంటరిగా నేను యోర్దాను దాటాను, చేతి కర్రను మాత్రమే పట్టుకొని యోర్దాను దాటాను, కానీ దేవుడు నన్ను 1000 మంది అగునట్టుగా, దేవుడు నన్ను అనేకులముగా మమ్మల్ని ఆశీర్వదించాడన్న. నాకు దేవుడు కావలసినంత ఇచ్చాడు, నువ్వు తీసుకో, ఇది నీ కానుక. యెషావుకి ఏం పంపించాడు చెప్పండి? కానుక. యెషావుకి కానుక పంపించాడు. ఈరోజు నీ పరిస్థితి ఒంటరిగా ఉండొచ్చు, నీ పరిస్థితి ఒంటరితనమై ఉండొచ్చు. దేవుడు 1000 మందిగా చేయబోతున్నాడు. అంతే. ఏం చేస్తాడంట ఆయన? చెప్పండి, ఏం చేస్తాడంట? 1000 మందిగా మారుస్తాడు, 1000 మందిగా మారుస్తాడు. ఇంకో మాట చెప్తాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు ఏం చేయబడతాడంట? బలమైన జనమగును. దేవుడికి స్తోత్రం. అంటే తృణీకరింపబడినవాడు, ఎన్నిక లేనివాడు. అంటే అందరిలోనూ ఎన్నుకొనదగిన వాడు కాదనమాట. అన్నిటికీ నిన్ను పిలవరు, ఎందుకంటే నిన్ను తృణీకరించారు, నిన్ను వెలివేశారు. ఎన్నిక లేదు, ఎన్నిక లేదు. అంటే నేను ఎవరు ఎన్నుకోరు. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తాను. 11 మంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి. 11 మందిలో ఒకవేళ నువ్వు ఎంత బాగా ఆడున్నా, ఎంత బాగున్నా నేను ఎన్నుకోరు. ఎందుకనంటే అంతే, తృణీకరించడం. నీకు ఏదో కారణం, తృణీకరింపబడడం, నీవు వెలివేయబడటం. ఎన్నిక మనుషుల యొక్క ఎన్నికలలో నువ్వు లేవు. మనుషులు నిన్ను ఎన్నుకొనరు, ఎవరు కూడా. మనుషులు నిన్ను కోరుకోరు, మనుషులు నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోరు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్నది, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? తృణీకరింపబడ్డావు, వెలివేయబడినావు. కానీ దేవుని వాక్యం చెప్తా, ఇదిగో విసర్జింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి మూలకు ఏమైపోయాడంట? తలరాయిగా మార్చబడ్డాడు. మూలకు తలరాయిగా మార్చబడ్డాడు. ఎన్నిక లేనివాడు. అమ్మ వింటున్నారా? నా మాటలు మీకు ఏమన్నా అర్థమవుతున్నాయా? ఈ మాటలు తప్ప ఇంకోటి అర్థం కావు మనకు కొంతమందికి. చెప్పు 2 చేతుల పైన. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు తప్ప వేరే అర్థం కాదు. ఎందుకనంటే ఇవి ఖచ్చితంగా ఈరోజు బ్లెస్సింగ్స్కి సంబంధించిన మెసేజ్. ఆమెన్. హల్లెలూయా. ఇలాంటివి చెప్తా ఉంటే అంటే వినండి, ఇప్పుడు నేను ఇప్పటి గురించి మాట్లాడితే వేరే టైంలో మాట్లాడుతున్నా. కొంతమంది ఇలాంటివి చెప్తా ఉంటుంటే మంచిగా వింటారు. అదే కొంచెం నీ బ్రతుకును బాగు చేసుకో, నీవు మరణం అవుతున్నావు కనుక నీ ఇంట్లో చక్కబెట్టుకో అన్నాను అనుకో, ఇట్లా ఉంటుంది కదా. నిజంగానే అది. కానీ అన్నిటినీ మనం వినాలి. దేవుని వాక్యం మనం సరి చేసుకుంటేనే ఆశీర్వదించబడతాం. మనం దీవించబడాలి అని అంటే మనం సరి చేసుకోవాలి ఖచ్చితంగా. సరే, అది పక్కన పెడదాం, మరి దాంట్లోకి మనం వెళ్దాం. కానీ దేవుడు ఎందుకో ఈరోజు మీతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీతోనే కాదు, నాతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక మెసేజ్ కాదు, అన్నీ నాతో మాట్లాడతాడు, అన్నీ మీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నిలబడిన తర్వాత నేను ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతాడని నేను విశ్వసించే నేను మాట్లాడతాను. మీకు మాట చెప్తాను. ఇక్కడ నిలబడ్డ తర్వాత నేను బలపరచబడిన దినాలు, చిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నిలబడిన తర్వాత నేను సరి చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నిలబడిన తర్వాత నేను బలపడి ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ నేను స్థిరపడిన దినాలు చాలా చాలా సందర్భాలు నా జీవితంలో. ఇక్కడే కాదు, నేను ఎక్కడ వాక్యం చెప్పిన అక్కడ ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను గద్దిస్తాడు, నన్ను ఓదారుస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం ద్వారా నన్ను సరి చేస్తాడు. ఆమేన్. నేను సరి చేయబడుతూనే నీకు చెప్తాను, నేను ఆశీర్వదించబడుతూనే నీకు చెప్తాను. మీకు ఒక మాట తెలుసా? ఏదైనా సరే ఇది మాటలు అలాగని చెప్పేసి ఒక మాట చెప్తాను, వినండి. నువ్వు బాధపడకు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు పెళ్ళి అవ్వబోతుంది అని అన్నాను అనుకో, అది నాకు కాదు, అది కదా నా మాట. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నాకు వివాహమును జరిగించాడు కాబట్టి ఇలాంటివి కాదు కదా. దేవుడు ఏది నాతో మాట్లాడనేది కూడా నాకు దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? ఆ గ్రహింపు అనేది ఉంటుంది కదా. కొంతమందికి ఏ గ్రహింపు ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ఏమున్నాయి, మనం ఏమై ఉన్నాం, మనమేమో ఎలాగున్నాం, వీటిని తెలుసుకొని మనం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ 100 సంవత్సరాల ముసలాడు వచ్చి బాధపడకు, నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు అంటే, దేవానికి స్తోత్రం, ఆమెను ఇప్పుడు ఎలా ప్రభా శారలాగా ప్రార్థిస్తే ఏం చేయాలి ఇంకా కదా. కొన్ని తెలుసుకోవాలా, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, దేవుని ఆలోచన విధానం నువ్వు వినాలా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఎన్నిక లేని వాడు ఏమవుతాడంట? బలమైన జనం అవుతాడు. బలమైన జనం అంటే బలంగా, దృఢంగా,
కదా. ఇంకా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. అంటే ఎప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోకుండా, ఎప్పుడు ఎవరు నిన్ను గ్రహింపులో లేకుండా, అసలు నీవు ఏమంటారు పంటి కింద రాయిలాగాను ఏదో ఉంచేసి, ఏదో కరివేపాకు అంటారా, పప్పులో ఏం చేస్తాం చెప్పండి, కరివేపాకు తీసేస్తారా లేదా? ఎంతమంది తీసేస్తుండొచ్చు? అందరు తీసేస్తారు. తీసేయరు, మనం తింటాం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది తీసేస్తారు కదా. ఎందుకు తీసేస్తారని అంటే దాని వాల్యూ తెలియక కదా. దాని ద్వారా ఎంత ఆశీర్వాదాలు, ఎంత బ్లెస్సింగ్స్ అనేది తెలియదు చాలామందికి. ఆ కరివేపాకు అనేది చాలా ఆశీర్వాదం కదా. ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఆరోగ్యానికి మంచి చేస్తుంది. నిజంగా అనేక సందర్భాలు చేదు అనేది మనం తినం. అది నేను కోడి గురించి మాట్లాడతలేదయ్యా, నాకు అర్థం చేసుకోవచ్చు. కోడి చేదు గురించి కాదు నేను మాట్లాడేది, నేను కాకరకాయ చేదు గురించి మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఒకటే ఆలోచన, చేదరగానే అక్కడికి రా పోయేది కదా. చేదరగానే ఎక్కడికి వెళ్తా చెప్పండి? కోడి చేదు గురించి నేను మాట్లాడతలేదు, కాకరకాయ చేదు గురించి మాట్లాడుతున్నా. అయ్యా చేదు తింటామా? నాకు కూడా కొన్ని సందర్భాలు పడదు. నేను అసలు చేదు కాదు కదా. కూరగాయలు, కాకరకాయలు, కూరగాయలు, అసలు పాలకూర ఏ కూర తినేవాడిని కాదు. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఏదో స్టార్ట్ చేస్తాం. దేవుడికి స్తోత్రం. చెప్పు 2 చేతులు అలాగని చెప్పి ఓన్లీ బిర్యానీ అనుకున్నారు, అది కూడా కాదు. మళ్ళీ దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నా ఫుడ్ గురించి ఎందుకు గొడవ, ఏదో ఒక మాట చెప్పాలనిపించింది చెప్పిన. చూడండి, చేదు అనేది మనం తినం, మంచిది ఎప్పుడైనా మనం తృణీకరిస్తాం కదా. మంచిది అనేది మనం పట్టించుకోం. ఎన్నిక లేని వాడే, అసలు ఎన్నుకొనదగిన వాడు కాదు, పనికి మాలిన వాడే. కానీ ఏమవుతాడో తెలుసా? బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు. అంతే. నిన్ను ఎవరైతే పిలుస్తలేదో, ఎక్కడైతే నిన్ను నడిపించలేరు, ఎక్కడైతే నిన్ను తీసుకెళ్ళట్లేరో, ఎక్కడైతే నిన్ను తృణీకరిస్తున్నారో, పనికి మాలిన వాడవు, పనికి మాలిన దానవు, ఇక నువ్వు ప్రయోజనానికి రావు, మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, నీ యొక్క అవసరతనే మాకు లేదు. నిజముగా ఎవరైతే నిన్ను తృణీకరించారో, నీ వ్యాపారంను తృణీకరించారో, నీ యొక్క పనిని తృణీకరించారో, చెప్తున్నాడు దేవుని వాక్యంలో. నేను అనేకులు ఎన్నుకోవట్లేదేమో, నీ పనిని ఎన్నుకోవట్లేదేమో, నీ యొక్క జీవితమును బట్టి ఇదిగో నీ యొక్క చేస్తున్న పనిని ఒకవేళ కొందరు ఎన్నుకోవట్లేదేమో, కానీ దేవుని వాక్యం చెబుతున్నది, దేవుడు నిన్ను బలమైన జనముగా చేయబోతున్నాడు. అంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి బ్రదర్, వింటున్నారా? ఏమయ్యా నీ పుస్తకాలు ఎక్కడ పోయినాయి? కాలేజ్ కారణం మేము వచ్చింది అని అంటే ఏం చేయాలి? మేము ఇలా మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్పలేను ఆన్సర్. దేవుడికి స్తోత్రం కదా. మేము అరే 11వ క్లాసు 12వ క్లాసు చదివి ఆగమైపోయినా, ఈడ కూడా ఇదే చెప్తే నేను ఎందుకు వస్తా? రాను, నేను చర్చికి నేను ఎందుకు వస్తా? ఒక పుస్తకం లేదు, ఒక పెన్ను లేదు, ఏమి లేదు. మరి నీ దగ్గర ఏముందన్న అంటే ఉన్నాయి, నా దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది వేసుకునేది కాదు. దేవుడికి స్తోత్రం. రాసుకునేవి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఏమన్నా అంటే మాకు మెమొరీ పవర్ చాలా ఉందన్న. చెప్పు, ఒక 6 నెలల క్రిందట వాక్యం చెప్పు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకటి గాలికి చెప్పడం కాదు, రాసుకో. దేవుని పుస్తకం తెచ్చుకో, దేవుని సన్నిధిలో. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నీకు చెప్పినవి ఏమి రాసుకోవాలంట? పుస్తకంలో దిద్దుకో, రాసి పెట్టుకో, దేవుడు దీవిస్తాడు. దీనికి ఒక ప్రత్యేకమైన పుస్తకం పెట్టుకో, దేవుడిని దర్శిస్తాడు. నీవు ఎప్పుడైనా బలహీనతలోనూ ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, నెట్ పని చేయకపోతే ఇది పనిచేస్తుంది. ఆమెన్. పుస్తకం పనిచేస్తుంది. పుస్తకములో వ్రాసి ఉంచుకో. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ రాసుకోవాలంట? పుస్తకం. ఎక్కడ రాసుకోవాలా? రాసుకో. పుస్తకాలే లేవు. మరలా చాలామంది నన్ను చెప్పే వాక్యాలు నేను వినలేరు అనుకో, పుస్తకాలు రాసుకోలేరు అనుకో, తిరిగి ఏమవుతుందో తెలుసా? వారు నాకే సందేశాలు ఇస్తారు. ఇంకా నేనేం చేయాలి చెప్పండి? చాలామంది, ఒకరిద్దరు కాదు, కొంతమంది దేవుని పని చేసేవాళ్ళు వాక్యం విని ఏం చేస్తారు తెలుసా? కొత్తగా వారికి దేవుడు ఏదో ఆలోచించినట్టుగా, మన దేవుడు ఇలాగన్నా, నీకు ఎప్పుడు విన్నావు, నాకు అర్థమవుతుందా, నేను చెప్పినప్పుడు విన్నావు అని అందాం అనుకుంటే అనబుద్ధి కాదు, కామ్గా ఉంటుంది. ఇది రాసుకుంటే అయిపోయింది కదా గొడవ. నేను చెప్పిన వాక్యం నాకే చెప్పరిల్లు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకే తెలియజేస్తారు, ఏదో కొత్తగా వచ్చినట్టుగా మాట్లాడతారేంటి? రాసి పెట్టుకో దేవుని వాక్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. ఏమని చెప్తున్నా? తృణీకరింపబడ ఎన్నిక లేనివాడు. ఒక మాట చెప్తాను వినండి. ఎందుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. నాతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. చూడండి, ఎన్నిక లేనివాడు, బలమైన జనమగుతాడు, తృణీకరింపబడినవాడు. ఇక్కడ ఏం జరిగింది? యెఫ్తా. ఏం పేరు? పక్కవారికి షేకండి, చెప్పండి. యెఫ్తా అనండి. ఎవరైనా పేరు? యెఫ్తా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయనను తృణీకరించారు. ఎందుకో తెలుసా?
చాలా నీచంగా నీకు అసలు ఇక్కడ మాతో పాటు నీకు పాలు పంపులు లేవని పూర్తిగా యెఫ్తాను తోలేశారు. యెఫ్తాను వెళ్ళగొట్టారు, వెలివేశారు. వెళ్ళిపోయిన తర్వాత దూర ప్రాంతంలోకి వెళ్ళి నివసిస్తూ ఉన్నాడు. తన కుమార్తె వారు నివసిస్తున్నప్పుడు ఏం జరిగింది? శత్రువులు వచ్చి వీరి పైన ఈ యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు వీరు ఓడిపోతూ ఉన్నారు, జయిస్తలేరు, గెలయట్లేదు, జయాన్ని పొందుకోవట్లేదు. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారనంటే, ఎవరినైతే వెళ్ళగొట్టారో, ఎవరినైతే వెలివేశారో, ఎవరినైతే తృణీకరించారో, అదిగో ఆ యెఫ్తా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నువ్వు మాకు నాయకుడుగా, రాజువుగా, అధికారిగా నీవు మాకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మేము జయించలేకపోతున్నాం యెఫ్తా. మేము ఇంకా మా వల్ల కాదు, మేము జయించలేము, మా వలన కాదు, మేము ముందుకు సాగలేము, ఇంకా మా పరిస్థితులు చాలా దారుణంగా అయిపోయినాయి, నువ్వు జయించాలి. ఇప్పుడు అంటాడు, అయ్యా మీరు నన్ను వెలగొట్టారు కదా, మీరు నన్ను వెలివేశారు కదా, మీరు నన్ను ఎన్నిక చేసుకోలేదు కదా, ఇప్పుడు నా తల్లి లేదనే కదా, నా తండ్రి నాకు లేడనే కదా మీరు నన్ను వెలివేశారు. ఇదిగో మీ మంచి కార్యక్రమాల్లో నన్ను పాలు పంపులు ఎందుకు, నాకు ఇన్విటేషన్స్ ఎందుకు ఇవ్వలేరు మీరు అని అంటే, నేను తృణీకరింపబడిన వాడిననే కదా, నాకు కింది వాడిననే కదా, నన్ను తృణీకరించారు కదా, మీరు వెళ్ళగొట్టారు కదా. మీరు వెళ్ళగొడితే నేను ఇదిగో ఇంత దూర ప్రాంతంలోకి వెళ్ళి ఈ అడవిలో ఎవరున్నారు నాకు, నేను ఇలాగ నివసిస్తూ నా భక్తి నాదేదో చేసుకుంటూ నేను నా కుటుంబం పోషించబడుతూ ఉన్నది కదా, ఇప్పుడు నా దగ్గరికి మీరు మరలా ఎందుకు వచ్చారంటే, అయ్యా నువ్వు తప్ప మాకెవడు విడిపించలేడు, నువ్వు తప్ప మాకెవరు దిక్కులేడు అని చెప్తే, యెఫ్తా వారితో పాటు వెళ్ళి యుద్ధము చేసి ఏం చేశాడు తెలుసా? జయించాడు. అంతే. దేవుడికి మహిమ కలుగునుగాక. వారికి అధికారిగా, న్యాయాధిపతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏర్పాటు అయినాడు. ప్రైజ్ ద లార్డ్. బలమైన జనముగా దేవుడు చేశాడు. తృణీకరింపబడిన వాడే, ఎన్నిక లేని వాడే, వెలివేయబడిన వాడే ఏం చేశాడు చెప్పండి? బలమైన జనం. చెప్పండి ఏం చేశాడు? యెఫ్తా గురించి మీరు చదువుకోండి, చూసుకోనండి. ఎక్కడుంది అది చెప్పండి. రైట్, రాసుకోండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉన్నాడు. ఎవరైన పేరు? యెఫ్తా. ప్రైజ్ ద లార్డ్. ఆ 11వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. తృణీకరింపబడ్డాడు ఆయన, వెలివేయబడ్డాడు ఆయన, వెలివేయబడ్డాడు పూర్తిగా. అడవిలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు తెలుసా? తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడినట్టుగా యెఫ్తా దగ్గరికే వాళ్ళందరూ వెళ్ళి, నీవు మాకు నాయకుడుగా ఉండాలి, అంతే. బలమైన జనముగా దేవుడు మార్చాడు. ఎన్నికలేని వాడు కదా. ఈరోజు నీ కుటుంబీకులు, నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, నీ ప్రియ స్నేహితులు నిన్ను ఏదో చదువు రాదు, ఏదో జ్ఞానం లేదు, ఏదో జ్ఞాపక శక్తి లేదు అని ఒకవేళ నిన్ను వెలివేసిన పరిస్థితి ఏదైనా ఉంటే, దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది, బలమైన జనముగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడంట చెప్పండి? ఎలా చేయబోతున్నాడంట? బలమైన జనముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఏమంట? బలమైన జనమగునట్టు. ఇప్పుడు పాడాలని పాటలు చాలా ఉంటాయి. దేవుడు ఎప్పుడు ఇస్తాడో మనకు. ఇరుకులో విశాలతను దేవుడు ఇస్తున్నాడు. కానీ అరణ్యంలో ఒక కేకవే స్వరం అన్నట్టుగా మనకు అరణ్య స్థితి ఒకవేళ ఇస్తే, పాట నిజంగా పాడాలని గట్టిగా ఆరాధన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటి? సాయంకాలం అని అంటే, ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ అని అంత సంతోషంగా వస్తే బెత్లెహేములో సందడి అని రావాలి మీకు. అలాంటి నేను పాడను కదా. పశుల పాకలో సందడి అని రావాలి. లేదంటే తార వెలిసింది, ఇనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, ఇవన్నీ పాడాలి. ఇవన్నీ పాడాలంటే రాత్రికాల సమయంలో 7 గంటలకి సౌండ్ పెడితే పక్క వాళ్ళు మరొక ఆదివారం మనకి ఇవ్వరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరొక ఆదివారం మనకి ఇవ్వరు. ఈ ఆదివారాల గురించి ఇవన్నీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సౌండ్ డిస్టర్బెన్స్. దేవుడే ఈ పరిస్థితిని చెక్ పెట్టాలి. ఆమేన్. దేవుడే సహాయం చేయాలా, దేవుడే కృప చూపించాలా. నిజంగా ఎప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది, ప్రభా ఇంకెంతకాలం అని అంటే, నీవు సౌండ్ అన్నావు కదా,
ఎంత అరిసిన ఎవడు రాడు, అలసిపోయేటట్టుగా నేను చేస్తా అంటున్నాడు ఆయన. ఎంతవరకు అది వాస్తవం అని నాకు తెలియదు, చూద్దాం తర్వాత. దేవుడికి మహిమ కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఇంత కంజెస్టెడ్గా, ఇంత ఏమంటారు రెస్ట్రిక్షన్స్తో, ఇంత లోపల మరిగి మనం ఆరాధన చేస్తున్నాం స్లోగా. ఈవినింగ్ సర్వీస్లో స్లో సాంగ్స్ మనం ఇవన్నీ ఎందుకు అని అంటే, పాటలు రాక కాదు, నాకు రావు కానీ వాళ్ళకి వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకు రావు. ఇంకోటి చెప్పాలా, దేవుడు నాకు ఒక గొప్ప కృపనిచ్చాడు. నాకు రానివి ఇతరులతో చేపించుకోవడం నాకు నేర్పించాడు. 2 చేతులు పైనకి చెప్పాడు గట్టిగా, ఏమైనా నాకు రానివి నేను చేపించుకుంటా. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. దేవుడు నాకు ఆ ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. నాకు రావు, ఆరాధన చేయడం రాదు, వర్షిప్ చేయడం రాదు, నాకేమి రాదు. నిజం చెప్పాలంటే వాక్యం చెప్పడానికి కూడా రాదు. కానీ మీరు నమ్మరు కాబట్టి ఈ మాట నేను చెప్పట్లే, ఎందుకంటే చెప్తున్నావు కదా అని అంటారు కదా. నమ్మరు అలా అంత మంచి చెప్తున్నా కదా. అసలు నిజం చెప్తున్నాను, నాకు ఇవన్నీ రావు అంటే. ఇంతగా చెప్పినా కూడా అలవాటు కాలేదని అంటే, మరి ఏమో మళ్ళీ అలవాటు కాలేదు. ప్రతి ప్రసంగం పైన దేవుని పైన ఆధారపడితేనే దేవుడు నడిపిస్తే బండి నడుస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా రాదు, నాకు వాక్యం చెప్పడానికి రాదు. నేను అసలు నిజం చెప్పాలంటే రాకనే మంచిదైంది. ఎందుకో తెలుసా, మీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చెప్పడానికి కృపణిస్తాడు. ఆమేన్. ఒకవేళ వాక్యం నేర్చుకుంటే నేనేమన్నా, ఇప్పుడు మన దేవుని బిడ్డలారా మీరందరూ వాక్యాన్ని విందాం, మీ చేతిలో ఉన్న దైవ గ్రంథములు తెరిచి పట్టుకునుడి అని అంటానేమో. రాదు కాబట్టే దేవుడికి స్తోత్రం. మీరు వినగలుగుతున్నారు. 2 చేతులు పైనకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వస్తే మరి నేను ఇలా ఈ పని చేసేవాడిని, నేను వస్తే ఇలాగని మాట్లాడేవాడిని. మీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరంతా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. కాబట్టి నాకు రాదు కాబట్టి ఈ పరిస్థితి బాగానే ఉంది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కదా, నేర్చుకోకపోవడం మంచిదే కదా, ట్రైనింగ్ వెళ్ళకపోవడం కూడా మంచిదే. అలాగని చెప్పి ట్రైనింగ్ వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. వారు అపోస్తులు ట్రైనింగ్ వెళ్ళారంట, కానీ వారు అందరూ కూడా యేసుతో ఉన్నవారంట. ఆమేన్. దేవునితో గడిపినాక ఇంకా ట్రైనింగ్ అవసరం వాళ్ళకి పడలేదు. నీకు అవసరం, నాకు లేదు. దేవునికి మహిమ కలుగును. మరలా నువ్వు తృణీకరించావని చెప్తున్నాయి మాట. కాబట్టి ఇక్కడ ఏమంట, యెఫ్తా మరలా ఏమైపోయాడు చెప్పండి, బలమైన జనముగా దేవుడు మార్చాడు. ఎలా మార్చాడంట, బలమైన జనముగా. నిజంగా బలమైన జనముగా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన. రైట్, ఇక్కడ వరకు ఒకటి, ఇక ముందుకి ఇంకొకటి. ఆ మాట ఒకటి చదివి మనం ముగించుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుదాం. ఒక ఆయన అన్నాడు, అన్న నీ ప్రసంగాలన్నీ ఇలాగుంటాయి అన్న. ఇలాగంటే అంటే ఏందయ్యా నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఎప్పుడు ఎవరిని ఎక్కిస్తావు, ఎవరిని దించుతావు, ఎప్పుడు పైరికి లేపుతావు. అరే నాకు దించడం తెలియదు, ఎక్కడం తెలియదు అయ్యా, నేను చెప్తున్నాను కదా. లేదన్నా, కానీ నేను బస్ ఎక్కాను, ఇటువైపు తిరిగితే నీ మాట వినబడి టింగాని మరలా కళ్ళు కిందికి వేసుకొని నిలబడ్డారన్నా. నాకు నీ మాటలు నా చెవులలో మోగుతున్నాయన్న అంటాడు. దేవుడికి స్తోత్రం. గంట కొన్నా, విన్నావా ఆ మాట? గంట కొట్టినట్టు ఉంటాయన్న నీ మాటలు. రాత్రి పడుకుంటే కూడా గంట లేపినట్టే ఉంటాయన్న. నిజంగా ఆశీర్వదించబడ్డాం. ఆయన సంగారెడ్డిలో, ఆయన పేరు ప్రశాంత్. మీరు కావాల్సిన ఫోన్ చేసి అడగండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. లైవ్ చూస్తాడు పాపం. చూడండి, చదువుదాం. ఏమన్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమాడు. ఇక్కడ వరకు ఒకటి కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఏమంటాయి మరి, ఎప్పుడు జరుగుతాయి ఇవి, ఎప్పుడు జరగాలి ఇవి అంటే ఈరోజే నీవు కిందికి వెళ్ళగానే ఇంకా అయిపోయిందా బలము? 1000 మంది అయిపోతారా? ఇప్పుడు ఏమన్నాడు, యెహోవా నాకు నేనేం చేస్తాను తెలుసా, ఈ కార్యము ఎప్పుడు చేస్తాడో తెలుసా, తగిన సమయంలో. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు పడితే అప్పుడు చేయడు. నీ టైమింగ్ వేరు, దేవుని టైమింగ్ వేరు. నీ టైమింగ్లో నువ్వు కొనుక్కుందామంటావు, నీ టైమింగ్లో నువ్వు జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటావు, నీ టైమింగ్లో నువ్వేదో చేద్దాం అనుకుంటావు, కానీ దేవుని టైమింగే డిఫరెంట్. ఆ అబ్రహాం అనుకున్నాడు పెళ్ళైన 1 సంవత్సరంకే దేవుడు బాబిస్తాడేమో అనుకోని. దేవుడికి స్తోత్రం. 99 సంవత్సరాలకు దేవుడు దీవించాడు. హల్లెలూయా. అది ఆయన టైము. అమ్మ వింటున్నారా? దేవుని సమయం అది. హల్లెలూయా. నీ టైమింగ్ ఏమో తెలుసా, నీ టైమింగ్ డిఫరెంట్. మన టైమింగ్ వేరు, దేవుని టైమింగ్ వేరు. దేవుని సమయంలో నువ్వు దీవించబడతావు. ఈ కార్యం ఎప్పుడు చేస్తాడంట, తగిన సమయం. దానికి దేవుడు ఒక ఏర్పాటు సమయాన్ని దేవుడు పెట్టాడు.
ఒక 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 టైం అనేది దేవుడు దాని కొరకు అపాయింట్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సమయమును దేవుడు ఇచ్చాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా అన్నిటికీ సమయం కలదు, అన్నిటికీ సమయం కలదు. మాట్లాడటానికి, కోపించుకోవడానికి అన్నిటికీ సమయం కలదు. ఇప్పుడు ఒంటరి అయిన వాడు 1000 మంది కావడానికి, బలమైనగా జనముగా ఎన్నికలేని వాడు అవ్వడానికి దానికి దేవుడు ఒక సమయమును ఏర్పాటు చేసి పెట్టాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు నీకు సమయాన్ని ఏర్పాటు చేశాడని చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి. ఏడ్చినట్టు చెప్పొద్దు, మంచిగా చెప్పండి. ఏం చేశాడు దేవుడు? నిన్ను బలమైన జనముగా మార్చడానికి, 1000 మందిగా మార్చడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక సమయమును ఏర్పాటు చేస్తాడు. ఏ సమయం అది చెప్పండి? రాత్రి 12 గంటల 30 నిమిషాల 35 నిమిషాల, రాత్రి 12 గంటల 35 నిమిషాల 33 సెకండ్లకు పెట్టాడు అనుకున్నావా? ఇట్లాంటి సెకండ్లు ఎక్కడ కుదరాయి. చాలామంది పెళ్ళిళ్ళు రాత్రిలో ఏదేదో ముహూర్తాలకే ఈ టైం. అసలు నిజంగా దరిద్రము. పత్రిక, పెళ్లి పత్రిక, నేను కూడా పాస్టర్గా ఉండే. ఏంటి వివాహం జరిపించేవారు పేరు కింద వాళ్ళ పత్రికలో టైమింగ్స్ ఎట్లా తెలుసా? 11 గంటల 33 నిమిషాలకు. నిజంగా ఎవడు చేస్తాడు 11 గంటల 33 నిమిషాలకి? 30 అంటే పోయిందిలే, 33 నిమిషాలు ఏంటి నాకు అర్థం కాదు. అంటే ముహూర్తం అది చూశారు వీళ్ళు టైమింగ్. అసలు నేను ఎక్కడ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు రా బాబు, వేడొక్కడు ఉన్నాడు అక్కడ. ముహూర్తాలు చూసేవాడు, టైం చూసేవాడు ఉన్నాడు. అసలు నీకు టైం ఎందుకు? దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? అన్ని సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఆమేన్. ఈ సమయం కూడా దేవుని చేతిలో ఉన్నది. కాలములో అన్నిటినీ దేవుని చేతిలో ఉన్నాయంట. నువ్వు కాలాన్ని, రావు కాలం, పోవు కాలం, వచ్చే కాలం, పడుకునే కాలం వద్దు. అసలు మనకు తెలిసి ఒకటే కాలం, 2 కాలాలు అనుకో. అంటే కాలం అంటే మరి పోయే కాలం అది కాదు, కాలం చేసాడు అంటారు అది కాదు. నేనేమన్నా అంటే రాత్రి కాలం, పగటి కాలం. ప్రైజ్ ద లార్డ్. ఏమైందయ్యా? టైం అయింది పడుకోవడానికి. ఇవన్నీ దీనికంటే 33 నిమిషాలకు 4 గంటలకు ఇంతకీ వద్దురా, వద్దు, ఆపేయి, బయటికి రాకూడదు నువ్వు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలుసు? తుమ్మిరు కదా, మళ్ళీ అడుగు కూడా పెట్టకూడదు. పిల్లి అడ్డం వచ్చింది, ఆపేయి. తుమ్మారా, ఆపేయి. దగ్గేడా, ఆపేయి. ఒక 10 నిమిషాలు ఆగు. డబ్బులు ఇవ్వకూడదు, చేతిలో పెట్టుకో. అబ్బో ఏమో ఏ శాస్త్రంలో చదివారో వీళ్ళు నాకు అర్థం కాదు. నేను చదివిన శాస్త్రంలో ఇలాంటివి లేవు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు చదివిన శాస్త్రంలో ఉండొచ్చు. అసలు నాకు తెలుస్తా, అడుగుతాను ఎందుకు అలాగనంటే, మంచిది కాదు. మంచిది కాదు, కరెక్టే. ఏడ చదివావు? లేదు మా పెద్దలు. ఆ పెద్దలు ఏడు చదివారు? ఏమో అది వచ్చేస్తున్నది అంతే. ఏమో ఊరికే అసలు ఖాళీ స్థలంలో పోయి గుంతుందని అంటే ఆ గుంతనే పుకారు అయిపోయింది మొత్తానికి. గుంత లేదు ఆడ, గుంత లేదు. ఏమని తెలుసా? ఖాళీ స్థలంలో గుంతుందిరా, బావి ఉందిరా. నిజంగా పాడుపడ్డ ఇల్లు ఊర్లో చూశారు? ఎంతమంది చూస్తుంటారు చెప్పండి? అందరూ చూస్తుంటారు. ఈ పాడుపడ్డ ఊర్లో పుకారిని తెలుసా? దయముందిరా. ఏముంది చెప్పండి? దయముంది అని కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు వేరే గ్రామస్తుడు కొని మంచి చేసుకుంటున్నాడు వాటిని. అవునా కదా? వాడికి లేని దయ్యం నీకు నాకెందుకు? ఊరికేనే పుకారు అయిపోయింది అంతే. నిజంగా కొన్నిటిని అనవసరంగా మనం ఆలోచనగా చేస్తూ ఉంటానేమో నాకు తెలిసి. నిజంగా చాలామంది జీవితాలు 21 రోజుకే చేయాలా. ఒక్కరోజు కూడా దాటదు. ఒక్కరోజు దాటిపోయి బిడ్డ చచ్చిపోతాడు కదా, మరి బాయికి చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ కష్టం. ఖచ్చితంగా 21 రోజుకే చేయాలి. ఒక్క రోజుకు ఎక్స్ట్రా అయింది అనుకో, ఏంటి చెప్పండి? ప్రమాదమే, బిడ్డ చచ్చిపోతుంది. మరి ఏమో మనకే తెలుసు. లేదన్నా ప్రేయర్ పెట్టుకుంటాం, ఈరోజు నాకు కుదరదు, రేపు చూద్దాం. రేపు రాదన్న, ఈ రోజే కావాలి. ఎందుకు కారణం ఏంటి అంటే, అన్న పుట్టింది 21 రోజుకి, ఈరోజు అన్న 21 రోజుకి చేయమని ఎవడు చెప్పాడు? నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఏమన్నా అంటే మళ్ళీ సీమంతం కూడా 5 నెలలకు చేసి, అన్న మళ్ళీ ఎలిజబెత్ 5 నెలల వరకు బయటికి రాలేదన్నా. ఏ ఎలిజబెత్? బైబిల్లోనే చదువు. ఇప్పుడు నీకు అదే నీకు సీమంతం చేయడానికి అదా నీకు వాక్యం నీకు అది నేర్పించిందా? ఎవడు చెప్పాడు? ఏమన్నా అంటే దానికి పేరు తలిగించి కృతజ్ఞత స్తుతి కూడిక దేవుడికి వైపు. ఇంకేం చేస్తాం అలాంటి పేర్లు పెట్టుకుంటే? కొన్ని ప్రోడక్ట్స్ నడవకపోతే ఏం చేస్తారు చెప్పండి? లేబుల్స్, స్టిక్కర్స్ చేంజ్ చేసుడే.
ఆ పేరులో వర్కౌట్ లేదు కాబట్టి ఈ పేరు పెడుతున్నారు. ఏది సీమంతం అంటే బాగలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి? లేబుల్ మార్చాలా. ఏం మార్చాలా? స్టిక్కర్ మార్చాలి. ఏంటి స్టిక్కర్ అది? కృతజ్ఞత స్తుతి కూడిక. ఏం జ్ఞానుడో నాకు అర్థం కాదు. ఎంత మంచోని వాళ్ళు. ఇంకా నీలాంటి వాడికి ఎవడేం చెప్తాడు చెప్పండి? దేవుడికి స్తోత్రం. ఏం లేదు సార్, ఇప్పుడు మరి కృతజ్ఞత ఇప్పుడు 5 నెలలు అయింది సార్ అంటే 5 నెలలు చేయాలని మాకేం లేదు సార్. అది మనం చేస్తాం కదా సార్ కృతజ్ఞత కూడిక. అది కృతజ్ఞత కూడిక అంతే. ఏమంట? సరే 5 నెలలు దాటిన ఒక రోజుకు చేద్దాం బ్రదర్. కృతజ్ఞత కదా, ఎప్పుడు పెట్టుకుంటే ఏముంది? 3 నెలలకు కూడా చేసుకోవాలి కాదు, 4 నెలలకు చేద్దాం మనం వెరైటీగా. ప్రైజ్ ది లార్డ్. 4 నెలలకు ఎవడు చేయడు? నేను చేస్తా, నేనున్నా కదా. దేవుడికి స్తోత్రం. కృతజ్ఞత స్తుతి కూడిక ఎప్పుడు చేయాలా? 5 నెలలకే చేయాలా? 3 నెలలకేనా? 21 రోజుకేనా? చెప్పండి, ఎన్ని రోజులకు చేయాలా? 12 గంటలు 33 నిమిషాల 3 నిమిషాల మిల్లీ సెకండ్లకు చేయాలా? కాలంలో తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఆమేన్. ఎప్పుడైనా మంచిదే దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఎన్నిక లేని వాడు బలమైన జనం కావడానికి, 1000 మంది అవడానికి దేవుడు తగిన సమయంలో ఆ కార్యమును చేస్తానని నీతో మాట్లాడుతున్నాడు అంతే. ఆమేన్. తగిన సమయంలో చేస్తాడు. ఎప్పుడంటే అప్పుడు చేయడు. నీ టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ వేరు. నీ టైంలో బస్ రమ్మంటే రాదు. అది నైట్ హాల్ట్ 9 గంటలకు జైరాబాద్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మాటూరు బస్. అది అర్థమవుతుందా? 9 కదా అమ్మా? ఎప్పుడమ్మా? 8:20కి స్టార్ట్ అయింది. నువ్వు 7 గంటలకు బస్ వస్తావా అంటే ఎట్లా? ఇప్పుడు అట్లా. ఒకప్పుడు 9 గంటలకేమో స్టార్ట్ అయింది. 8:30 మొత్తానికి జైరాబాద్ బస్ స్టాప్లో మాటూరు బస్సు. ఇప్పుడు జమ్గి మీద నుండి క్షమించండి రాయకోడ్ మీద నుండి జమ్గి పోయి జమ్గి నుండి ఎక్కడికి వెళ్ళాలా? ఏమంటారు? నాగారం వెళ్ళి, నాగారం నుంచి ఇటుకపల్లికి వెళ్ళి, ఇటుకపల్లి వెళ్ళి కాంజాములపూర్ వెళ్ళి, కాంజాములపూర్ ఏం చేయాలా? ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి బస్సు వస్తావా అంటే ఏం చేస్తాడు చెప్పండి? రాదు. 8:30కి దాని టైమింగ్. బస్ టైమింగ్లో బస్సు వస్తుంది. ఆ బస్కే టైమింగ్ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో బ్లెస్సింగ్స్కి టైం ఉండదా? ఆ టైం రాకముందే నువ్వు నాకు కావాలంటే ఇయ్యడాయన. దేవుడికి స్తోత్రం. టైం కొరకు వెయిట్ చేయి అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విత్తనం నాటేవు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనము ఎదిగి మొక్కై ఫలించి అభివృద్ధి పొందాలి. ఆమేన్. అందరిది ఒక చింత అయితే నీదొక చింత. సమయం తప్ప ఇంకేం లేదు. దేవుడికి స్తోత్రం కలుగుడు. చెప్పండి 2 చేతులు పైనకి. హల్లెలూయా. ఇప్పుడు వింటున్నారా? ఒక మాట చెప్పి మీకు మీ మనసుకు ఉపశమనం కలిగించే మాట ముగిస్తా. కొంచెం ముగిస్తా, అయిపోయింది. ఇంకేం చేస్తాం? మళ్ళీ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇదే మిక్కిలి అనుకూలమైన సంతోషకరమైన సమయం. నేడే రక్షణ దినం. నేడు రక్షకుడు మీ కొరకు. ఇలాంటి నిజంగా చెప్తా ఉండాలి. ఇప్పుడు నేను ముగిస్తా అంటే అబ్బా ఆహా. అయినా ఎవడన్నా చలికాలంలో 10 గంటల వరకు వాక్యం చెప్తాడు. అసలు మనిషి వినారని ఆయన నాకు అర్థం కాదు. 10 గంటల వరకు చెప్తారా? అదే నేను అన్న ఇంట్లోనే అప్పుడే చెప్పిన వాడు ముగించాడు. వాడు వేస్ట్ ఫెలో. ఇది ఓపెన్ చేసి వేస్ట్ లైవ్. మనం వద్దు. పొద్దున పాపం 8 గంటలకు ఆరాధన పెట్టి 12:30కు ముగించాడు. ఎవడన్నా చూసారా మీరు? నేను అన్నే చెప్పిన వద్దు. వాడికి 8 గంటలకు అంటారు. ముగింపు టైం వేయరాలు. ఏ టైం వేయరు? 8 o'clock మార్నింగ్ సర్వీస్. ఎన్ని గంటలకు అయిపోయింది ఈరోజు? 12:40, 12:40. అంటే మరి ఇప్పుడు ఏం టైమింగ్ ఇది? ఎక్కడ టైమింగ్ ఇది? ఏంటి? ఏం లేదు, ఇంకొక ఆరాధన లేదు అంతే. దేవుడికి స్తోత్రం కలగలేక. నాకు బిజీ చేయండి మీరు ఖచ్చితంగా. 11 గంటలకు నిమిషం కూడా పక్కకు జరగదు. దేవుడికి మహిమ కలగలేక. నన్ను బిజీ చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకొక ఆరాధన నీకు భరించలేని కారణం చేత ప్రార్థన చేయి. ఆమేన్. లేకపోతే 1 గంటలకు వదులుతావు. నువ్వు నిజంగా ఆశీర్వదింపబడాలంటే నా కొరకు ప్రార్థన చేయి. ఏమని తెలుసా? ప్రభా, ఈయన బాధ తట్టుకోలేకపోతున్నా, ఈయనకు ఇంకొక సంఘం దయచేయను ఆయన, ఇంకొక దగ్గర ఆరాధన దయచేయను ఆయన. ఆ సంగారెడ్డి సెకండ్ సండే వెళ్తాడు. అప్పుడు ఎంత బాగుందో, తొందర ముగించగలిపోతాడు తండ్రి. ఇంకొక ఆరాధన ఈయన ఆయన అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ దేవుడికి స్తోత్రం. నీకు కష్టమైతే ప్రార్థన చేయి. నాకు కూడా దీవెన అది. దేవుడికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లారా, తగిన కాలమున దేవుడు సమయం. తగిన కాలం ఎప్పుడే అంట? తగిన కాలం. 1వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో చెప్తాడు. ఏమని తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె
ఎప్పుడంట? ఆకువాడకు ఎప్పుడంట? తన కాలంలోనంట. ఏ కాలం అది? తన కాలం. ప్రైజ్ ద లార్డ్. మొన్న ఒక సహోదరుడు వచ్చాడు ప్రార్థనకి. ఆ సహోదరుడు మెడికల్లో ఏదో చేస్తూ ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాలు నువ్వు మీ ఇంట్లో మొబైల్ అడగొద్దు, బైక్ అడగొద్దు, కార్ అడగొద్దు. ఇది నీకు ఇన్వెస్ట్మెంట్ టైం అని చెప్పి. ఏమేన్? ఏంటి ఇది టైం చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ టైం. ఇప్పుడు నేను చెప్పాను, మామిడి తోటలు చూసావా? చూశాను. పత్తి విత్తనాలు చూసావా? చూశాను. పత్తి వేసే వాళ్ళు సంవత్సరానికి కష్టపడతారు, అవునా? అవును. మామిడి తోట వేసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు? 4 లేక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ప్రతి సంవత్సరం కష్టపడతారా? లేదు. స్పెక్స్ కొనుక్కొని, రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కొని ఏం చేయాలి చెప్పండి? అద్దాలు పెట్టుకొని రౌండింగ్స్ వేసుకుంటే ప్రతి నెలకి ఏమొస్తుంది చెప్పండి? కాపు కాస్తుంది. ఏమేన్? అవునా? అయితే నేను ఏమంటున్నానంటే నీది పత్తి విత్తనం కాదు, నీది మామిడి విత్తనం. అర్థమవుతుందా? పత్తి విత్తనాలు వేసేవాడు ప్రతి సంవత్సరం కష్టపడుతూ ఉంటాడు, కోసుకుంటాడు. అంటే చదవకుండా పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పత్తి విత్తనాలు లాంటి వాళ్ళు డబ్బులు వస్తాయి, అప్పుడే పోతుంటాయి, అది వేరే. కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కదా, అందరు పంట కోస్తుంటుంటే నువ్వు నీళ్లు పెడతానే ఉంటావు, అందరు పంట కోస్తుంటుంటే నువ్వు ఎరవేస్తూనే ఉంటావు. 5 సంవత్సరాలు ఆగు, ఎండగొట్టని వానగొట్టని ఏం చేయబడతాయి చెప్పండి? పంట కాయలు సంవత్సరానికి నువ్వు కష్టపడకపోయినా కాపు వస్తూనే ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పీరియడ్ ఇది? వెయిటింగ్ పీరియడ్. అప్పటి వరకు ఏం అడగొద్దు నువ్వు. దేవుని యొక్క సన్నిధిలో నీకు దేవుడు ఇచ్చిన ఈ సమయం ఏంటో తెలుసా? వెయిటింగ్ పీరియడ్. తగిన కాలంలో దేవుడు నువ్వు పంటను కోస్తాడు. తగిన సమయమందు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఆకు వాడిపోదు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? తన కాలంలో, తన సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఒక సమయాన్ని ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసి పెట్టాడు. నాకు కూడా దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడే ఈ యొక్క కంజెస్టెడ్ స్థలంలో మనం దమ్కి బిర్యానీ అవుతున్నాం అంతే. బాగా వేడై స్టీమ్ అయి బయటికి వెళ్ళినాం అనుకో, ఎంత రుచికరంగా మధురంగా మార్చబడతాం అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే మరి ఉమ్మగిలిన దాకా ఆగాలి. మళ్ళీ అంటారు కదా, ఉడికిందాక ఉండి ఆరందాకా. మరి ఇవన్నీ మనకు వద్దు, ఆగి కొన్ని రోజు. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు ఏ సమయంలోనంట? ఆయన టైం నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఓపిక పట్టు. అప్పటి వరకు దేవునితో గడుపు. దేవునితో నీవు సంబంధం కలిగి ఉండు. ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తా, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా నేను చేస్తా. ఈ యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యం నేనేం చేస్తా? త్వర పెడతా. సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయం కొరకు ఏంటి ఆ సమయం? నేను చెప్తున్నా కదా, నీ టైం వేరే, ఆయన టైం వేరు. నీ టైం వేరు, ఆయన టైం వేరు. అంటే అంతా అయిపోయి 50 సంవత్సరాల కంటే ఎట్లా అన్నా? మరేమో ఆ టైం దేవుడికి నిర్ణయిస్తే ఏం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఓపిక పట్టాడు, శారా ఓపిక పట్టింది. దేవుని సన్నిధిలో అబ్రహాము శారా నిర్ణయించిన సమయానికి ఏం చేయబడ్డారంట? దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు వాక్యాన్ని ముగించడం కూడా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఓపిక పట్టు, దేవుడిని దీవించబోతున్నాడు. 2 చేతుల పైనకి ఎచ్చాము గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ టైంలో వర్తమానం ముగించాడు. ఎవరి టైంలో ముగిస్తాడు? ఆయన టైంలో. నిజంగా చెప్తాను, ఆయన చెప్పాల్సిన మాటలు నా కడుపులో అయిపోయినాయి అంటే నువ్వు ఆగమంటే ఆగలేను, నువ్వు చెప్పమంటే చెప్పను. నాకు రావు కదా లోపల నుంచి మాటలు. కంప్లీట్గా కడుపు అంతా ఖాళీ అయిపోయేంత వరకు దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్తా. ఎందుకంటే నా ఒక కడుపులో దేవుడు జీవజల నదులను ఊటను ఉంచి ఎంతవరకు ఎవరెవరికి అవసరమో అంతవరకు ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేసినంత చెప్పాలా. మరి అదేదో 8 గంటలకు వాక్యం చేస్తే అయిపోయింది కదా. మరి అదే చెప్తున్నాడు దేవుడు. ఆయన టైం వేరు, నీ టైం వేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన టైం వేరు, నీ టైం వేరు. దేవుడు తన టైంలోనే నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన సమయంలోనే దీవిస్తాడు. మీకు ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. కొంచెం పరీక్షించిన మొక్కలు ఎట్లుంటాయని. దేవుడికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు రక్త మాంసాలు ఇవ్వడం జరుగుతుంది, తెలుసా మీకు?
ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒక 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 20 నిమిషాలు లేట్ అయ్యే వాళ్ళ ప్రార్థన ఏంటి చెప్పండి మీరు? లేట్ అయ్యే వాళ్ళ ప్రార్థన ఏంటి? లేట్ అయ్యేవారు అంటే అబ్బా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే బాగుండే, ఆపితే బాగుండే, ఇంకొంచెం అన్న ప్రేయర్ చేస్తే అనుకున్నావు ఎప్పుడన్నా? అనుకున్నావు. అదే మోకాళ్ళ మీద ఉండి ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? ప్రభా అన్నతో మాట ఎవరిది వాళ్ళకి కదా, దేవుడికి స్తోత్రం. ఇవాళ రెండింటిని మేనేజ్ చేయాల్సి వస్తుంది. నేను 2 చేతులు పైకి వచ్చాం గట్టిగా మేన్. అక్కడ ఇక్కడ బయటవాడు ఏమనుకుంటాడు అంటే, ప్రభా ఇంకో 10 నిమిషాల్లో అయినా అన్నకు ప్రేరేపించు ప్రార్థనలు. ఆ మదన వాక్యం చెప్తే, ప్రభా ఇంకా 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు, దేవ చప్పును గాక వచ్చేటప్పుడు ముగించకపోతే బాగుండే. ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఇప్పుడు తొందర ముగిస్తేనే అన్న తొందర వాక్యం స్టార్ట్, తొందర. ఇది ఇక్కడ దేవుడు తన సమయంలో అన్నీ చేస్తాడు. ఆమేన్. ఎవరి ఆలోచనలు వారి, ఎవరి కష్టాలు వారి, ఎవరి బాధలు వారి, వీటన్నిటినీ ఒక అద్భుతంగా దేవుడే మలచి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్. దేవుడు తగిన సమయంలో ఈ కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఖచ్చితంగా వాటిని చూస్తావు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం. 1000 మంది ఆగుతాడన్నావు, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునన్నావు. ఎన్నిక లేనివాడు బలమైన జనం అగునట్లుగా చేస్తానన్నావు. తండ్రి నీకు స్తోత్రాలు. దేవా, నేను ఒంటరిని, నేను ఎన్నిక లేనివాడను తండ్రి. నన్ను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకున్నావు. నా బాధను మీరు చూశారు, నా పరిస్థితిని మీరు చూశారు, నా కన్నిటిని మీరు చూశారు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, అవునయ్యా, నాకు తగిన సమయంలో ఈ కార్యం చేస్తారన్నారు. ఆ తగిన సమయంలో నేను ఆ కార్యాన్ని పొందుకున్నట్టుకు నాకు ఓపిక దయచే నాయన, సహనమును దయచే నాయన, ఓరమి దయచే నాయన, నీతో సహవాసం చేసే కృప నాకు దయచే నాయన. అయ్యా, నా జీవితంలో అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రాలు. ఈ వర్తమానం అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించు, నీ బలమైన కార్యాలు జరిగించు తండ్రి. నాటండి నాయన, నేనే ఒంటరి అయిన వాడిని, నేనే ఒంటరి స్థితిలో ఉన్నదానను తండ్రి. నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నువ్వు నన్ను దర్శించావయ్యా, నీకు స్తోత్రాలు. నీ మాటను బట్టి నీకు వందనాలు, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యం ఎంతో శ్రేష్టమైంది, ఎంతో నెమ్మది కలిగించేది నాకు ఉన్నది నాయన. తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డలను నీ చేతికి అప్పగిస్తూ, లైవ్లో ఉన్న వారిని, వాక్యం విన్న వారందరినీ ఆయన వాక్యం ఫలింపచేయమని ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెనకాల క్యాలెండర్స్ ఉన్నాయి, మీకు కావలసిన వారు తీసుకొని వెళ్ళండి, ఉచితమే, దానికి డబ్బు కట్టాల్సిన పనేం లేదు. అలాగే కృపావాక్యం కూడా ఉంది, మీరు తీసుకెళ్ళండి, చదవండి, ఇతరులకు ఇవ్వండి, వారు కూడా దీవించబడతారు. యూట్యూబ్లో మెసేజ్లు ఉన్నాయి, వినండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు పర్సనల్గా మెసేజెస్ వస్తలేవు, రావట్లేదు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మీకు పంపించట్లేదు వాట్సాప్లో. వాట్సాప్ ఛానల్ ఉంది, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఆ లింక్ షేర్ చేశాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్ ఛానల్లో మీరు ఉన్నది ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, నంబర్ సేవ్ లేకపోతే. కాబట్టి మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. దేవుని సన్నిధిలో మీరు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అప్డేట్స్ ఉంటాయి. రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ ఉండే, ఇప్పుడు లేదు, ఉదయం క్యాన్సిల్ చేశాం, సౌండ్ డిస్టర్బెన్స్ని బట్టి. చెప్పాను కదా ఇంతకుముందు వాక్యం చెప్తూ. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సమయం ఇస్తే ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి కృపనిస్తే చూద్దాం. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది ఒకటి ఉంది, ప్రార్థన చేసేది. కాబట్టి మనందరం కూడా ఆ గుంపులో ఎవరైతే జాయిన్ అవ్వకపోతే మీరు జాయిన్ అవ్వండి, ప్రార్థన చేయండి. మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆఫరింగ్స్ మీరు ఒకవేళ తీసుకొని వస్తే వెనకాల దేవుని సన్నిధిలో వేయాలని ఆశతో ఎవరైనా ఉన్నట్లయితే వెనకాల బాక్స్ ఉంది, మీరు దానిలో సమర్పించవచ్చు. ఖచ్చితంగా
దేవుడు మీ కానుకను ఆఫరింగ్ను అంగీకరించునుగాక. తర్వాత ఒక మానిటర్ తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి దాని కొరకు మొట్టమొదట ప్రార్థించండి. రెండవదిగా ఎవరైనా సహకారంగా ఉండాలనుకుంటే దేంట్లో అయినా మీరు పరిచర్యలో సహకారంగా ఉండొచ్చు. ఖచ్చితంగా దేని విషయంలోనైనా మీరు సహకారంగా ఉండొచ్చు. దాంట్లో ఏ ఒక ఏమంటారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. మీరు చేయాలనుకున్నది ప్రతిదీ దేవుని సన్నిధిలో చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఎందుకనంటే దేవుని పని అనేది ఉంటుంది. మనం దాన్ని సహకరించే వారిని ఎప్పుడు కూడా మనం వద్దని కాదు మనం చెప్పాల్సింది. దేవుని పనిలో సహకరించడానికి అనేకులకు ఆశ కలిగి ఉంటారు. ఖచ్చితంగా చేయండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. మానిటర్ కొరకు ఫస్ట్ ప్రార్థన చేయండి. రెండవది ఎవరైనా సహకరిస్తే సహకరించండి. అది 40,000 వరకు ఉంటుంది కనుక మీరు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. అనేక అవసరతలు ఉంటాయి. పరిచర్య కొరకు అని ఎప్పుడైతే కానుకిస్తుంటారో చూడండి, పరిచర్య కొరకు అని పరిచర్యలో వాటిని ఖర్చు పెట్టి చాలా అవసరతలను దేవుని పనిలో చేస్తున్న వారిని వాటి అమౌంట్ ఏదైతే ఉంటుందో నిజంగా దేవుని పనిలో వాడుతూ ఉంటుంటాం. చాలా అవసరతలలో ఇంకా మందిరం లేక పని పరిచర్య అని అంటే నార్మల్ ఏం కాదు. అనేక మంది జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నప్పుడు, దూరం నుంచి వస్తున్నప్పుడు అన్ని రకాలుగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రార్థన అనేది ప్రతిరోజు ఈ పరిచర్య కొరకు మీరు ఖచ్చితంగా చేయండి. దేవుడు సమకూర్చాలి, ఆశీర్వదించాలి. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, బిడ్డలను దీవించు, మార్గంలో తోడుగా ఉండు. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు కొట్టివేయి. తేళ్ళు, పాము నుండి అన్నిటి నుండి తప్పించు. క్షేమము, దీర్ఘాయుష్షు కలుగునుగాక. వాక్యం ఫలభరితంగా మార్చు. కానుకలను సమర్పించడానికి సిద్ధపడిన వారందరినీ ఆ కానుకను మీరు అంగీకరించు. నూరంతలుగా ఫలం దయచే. లైవ్లో ఉన్నవారు దర్శించు. స్వస్థత శీఘ్రంగా నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు విడుదల కలుగునుగాక. దీవిస్తున్న తండ్రి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యముని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదా కాలము తోడుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఈ కామెంట్ సెషన్లో కూడా లింక్ షేర్ చేయడం జరిగింది, వాట్సాప్ ఛానల్ది. మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.